అతివలకు అండగా ఉండాలన్న సంకల్పంతో సర్కార్ ప్రారంభించిన భరోసా మహిళలకు ఆలంబనగా నిలుస్తోంది. గృహహింస, లైంగిక వేధింపులు తాళలేక పదుల సంఖ్యలో బాధితులు నిత్యం భరోసాని ఆశ్రయిస్తున్నారు. సమస్యలతో వచ్చే వారికి తామున్నామనే మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది భరోసా. ఎన్నో కుటుంబాలను నిలబెడుతోంది. పెళ్లైన నాటి నుంచి ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. కొడుకు కోడలు కలిసి నరకం చూపిస్తున్నారు. నా కూతురు జీవితాన్ని కొందరు నాశనం చేశారు. భరోసా వేదికగా నిత్యం వినిపించే సమస్యలివే. వేధింపులు భరించలేని వారు భరోసా కేంద్రానికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఆసరా కోరి వచ్చిన వారికి భరోసా ఇవ్వడంతో పాటు కష్టాలను తెలుసుకుని తగు రీతిలో స్పందిస్తున్నారు. బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నారు. కొడుకు మీద అందరూ టార్చర్ పెట్టాం. మా చెల్లి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు మాకు చెప్పలే. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళకి ఏమైనా చెప్పినామంటే మొత్తం మీ అందరినీ జైలుకి పంపిస్తారని మా చెల్లి బెదిరించి వాడు లొంగిపోయాడు. పూజారి గుళ్ళో పూజ చేస్తాడండి, వేదం చదువుకున్నాడు, వేద పండితుడు. వాడు మాతో ఏం చెప్పలేదు. 3 years నరకం అనుభవించాడు. ఈ పిల్ల వేరే వాళ్ళతోటి ఫేస్బుక్లో అది ఉంటే చాటింగ్లు అట్లాంటివి చేస్తుంటే పట్టుకుని అట్లా చేయకూడదు అని చెప్తే, అయితే నువ్వు నాకు వద్దు, మా అమ్మ వాళ్ళ దగ్గర దింపంటే దింపు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు టార్చర్ పెడతారు, కేసు పెడతారు. ఈ పిల్ల ఒక్కరోజున నేను సూసైడ్ చేసుకుని మీ అందరి పేర్లు రాస్తాను, నన్ను వేలు పెట్టి చూపిస్తుంది. మా మేన కూడా మా ప్రాబ్లం ఏంటో చెప్పుకుందామని మన పేపర్లో చూసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా న్యాయమే కదండి. ఆడవాళ్ళకే న్యాయం, మగవాళ్ళకి వద్దా? ఆ అమ్మాయిని తీసుకొని ఫస్ట్ టైం రావచ్చు. నేను ఇంతకుముందు అర్చన మేడం అని ఉంది కౌన్సిలర్ ఇక్కడ, ఆ మేడంతో మాట్లాడలేను నేను. మా అమ్మాయి కేసు కోర్టులో ఉంది. మా అమ్మాయి మా దగ్గరే ఉంది 4 years నుంచి. పరిష్కారం ఏమొస్తలేదు. కోర్టులో కేసు వాళ్ళు మా ఫేవర్లో ఇచ్చిండ్రు, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తలేరు. అమ్మాయిని తీసుకోమంటే గొడవలు అవుతున్నాయి. అయితే ఇక్కడ పరిష్కారం అవ్వచ్చు అనుకొని ఇక్కడ తీసుకొచ్చినాము. కేసు బుక్ అయింది. ఇప్పుడు చేస్తా అంటున్నారు వాళ్ళు భరోసా ఇచ్చారు. షీ బృందాల ఏర్పాటుతో ఆకతాయిల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది మార్చిలో భరోసాకు శ్రీకారం చుట్టారు. చిన్నారులు, మహిళలకు అండగా ఉండాలన్న లక్ష్యాన్ని 100కి 100 పాళ్లు నెరవేరుస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు 400 కేసులకు మార్గం చూపింది భరోసా బృందం. చిన్నారులకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. బాధిత మహిళలు న్యాయస్థానాల చుట్టూ తిరిగే బాధలు లేకుండా నేరుగా న్యాయమూర్తితో మాట్లాడేందుకు వీలుగా దృశ్యశ్రవణ సమీక్షకు అవకాశం కల్పిస్తున్నారు. సామాజిక, వైద్య, న్యాయ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 100-150 కేసెస్ అయితే డెఫినెట్గా క్లోజ్ చేసి వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళారు. డెఫినెట్గా అన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళంతటి వాళ్ళు ఫేస్ చేయగలిగిన సిచ్యుయేషన్లో ఉన్నారు. సో అట్లా కొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము. మెయిన్గా త్రూ కౌన్సిలింగ్ ఇరుపక్షాల వాళ్ళని పిలిపించి మాట్లాడతాము. సో ఏంటంటే మా ఎదురుగా కూర్చొని వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునే ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. అప్పుడప్పుడు రోల్ ప్లేస్ ద్వారా దాని ద్వారా కూడా ఏంటంటే మేము చెప్తాం, ఇదిగో మీరు ఈ కమ్యూనికేషన్ చేసినప్పుడు పాజిటివ్ కమ్యూనికేషన్ ఉంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఎట్లా ఉంటుంది అన్నది వాళ్ళకి నేర్పిస్తాం అన్నమాట. ఫైట్ చేయడానికి కానీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తూ సాంకేతిక పంథాలోనూ సాగుతోంది భరోసా. మున్ముందు మరిన్ని సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.